నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు ఫైనల్గా ప్రమాణ స్వీకారం అయ్యింది. కానీ ఇందులో ఒక మెలిక ఏంటంటే ఇంతవరకు మోడీ ఏది అంటే అనౌన్స్ చేయలేదు. అంటే ఏపీ స్టేట్కి ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పి ఏం చెప్పలేదు. ఇలాంటి హామీలు ఇవ్వకుండానే డైరెక్ట్ వెళ్ళిపోయారు అని చెప్పేసి వాదన. అసలు ఏం జరుగుతుందంటారు సార్? అసలు ఏదైనా ఇచ్చే అంటే ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ కానీ స్టీల్ ప్లాంట్ గురించి కానీ వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేశారు. మోడీ ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్ వస్తున్నారు. సో ఆయన ఈ సందర్భంగా తను కేంద్రం నుంచి ఏమేమి ఈ ఆంధ్రప్రదేశ్కి ఇస్తారో చెప్పబోతున్నారు అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. యాక్చువల్గా కొన్ని యూట్యూబ్ ఛానల్లో పోల్స్ కూడా కండక్ట్ చేశారు. ఇస్తాడా ఇవ్వడా అంటే ఇస్తాడని ఎక్కువ మంది పోల్స్లో కూడా పాల్గొన్న వాళ్ళు చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు కూడా మొన్న ఆయన శాసనసభ పక్ష నేతగా ఆయన ఎన్నుకున్నప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే మాకు మోడీ అమిత్ షా హామీలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి మ్యాక్సిమం చేస్తామని చెప్పారు. అట్లాగే చంద్రబాబు కూడా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు తను ఇచ్చిన సూపర్ 6 హామీలు కావచ్చు, వీటన్నిటికి కూడా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి నేను అమలు చేస్తాను. ఈ ఫండ్స్ ఎక్కడ నుంచి వస్తాయనే ప్రశ్న వచ్చింది. జగన్ కూడా దాన్ని లేవనెత్తాడు. నేను అమలు చేస్తున్న దానికే సంవత్సరానికి 70,000 కోట్ల పైన అవుతుంది. చంద్రబాబు చెప్పిన హామీలకి 1,50,000 కోట్లు అవుతుంది. మన బడ్జెట్ కానీ మన ఆర్థిక పరిస్థితి దాన్ని సపోర్ట్ చేయదని జగన్ క్లియర్గా చెప్పాడు. కానీ జనం చంద్రబాబుని నమ్మినట్టుగా మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సో అప్పుడు చంద్రబాబు చెప్పింది కూడా ఏంటంటే ఎక్కడి నుంచి తెస్తారంటే ఫస్ట్ ఏమో సంపద సృష్టి అన్నాడు. దాన్ని ఎవరు నమ్మట్లేదు. సంపద సృష్టి అంటే అర్జెంటుగా రాదు కదా. సో ఇట్ టేక్స్ టైం. ఒకవేళ నిజంగా అయితే కూడా సంపద సృష్టి అంటే. సో అందువల్ల ఆయన ఏమన్నారంటే కేంద్రం నుంచి తెస్తా ఉన్నారు. నిజానికి అప్పుడు కేంద్రంలో ఈ రోల్ ప్లే చేస్తామని కూడా చంద్రబాబు కల్లో కూడా అనుకొని ఉండడు. అప్పుడే ఆయన హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు నిజానికి చంద్రబాబు 16 ఎంపీలు ఉన్నాయి. తర్వాత పవన్ కళ్యాణ్కి 2 ఉన్నాయి. సో వాళ్ళకు ఒక 3 ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కలిపి 21 ఎంపీ సీట్లు ఉన్నాయి. సో 21 ఎంపీ సీట్ల మీద డిపెండ్ అయ్యే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయినది. వీళ్ళు కానీ 21 కానీ పక్కకి వెళ్తే ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. గవర్నమెంట్ కూలిపోదు కానీ ఇబ్బందుల్లో పడుతుంది. సో ఇటువంటి ఒక కాంటెక్స్ట్లో ఎందుకు మోడీ ఇంత డిపెండ్ అయిన స్టేట్కి కూడా కనీసం ఈరోజు ఏ రకమైన హామీ, కనీసం మాట చెప్పడానికి కూడా ఏంటి నేను ఈ రాష్ట్రానికి అనేక పనులు చేయబోతున్నాను, లేకపోతే ఏదో ఒక హామీ పోలవరాన్ని ఈ టైం లోపల కంప్లీట్ చేస్తున్నాను, లేదా విభజన హామీ చట్టం నిజానికి అదేమీ ఆంధ్రప్రదేశ్ మీద దయచూపమని ఎవరు అడగట్లే. విభజన చట్టంలో ఏమి హామీలు ఇచ్చారో పార్లమెంట్ సాక్షిగా దాన్ని అమలు చేయమనే కదా అడుగుతున్నారు. అది కూడా 10 ఏళ్ళుగా అమలు చేయలేదు. పైగా వీళ్ళు సపోర్ట్ చేసిన చట్టమే కదా, వెంకయ్యనాయుడు ప్రపోజ్ చేస్తేనే కదా అది కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని చట్టం చేశారు. సో చంద్రబాబు కూడా గతంలో 2014లో 11 మండలాలు ఖమ్మం నుంచి ఇటు కలపాలని చెప్పి ఆయన డిమాండ్ చేసి, లేకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పి స్పెషల్ ఆర్డినెన్స్ ఇప్పించుకోగలిగాడు, చేసుకోగలిగాడు. 11 మండలాలు ఇటు వచ్చాయి. మరి ఇప్పుడెందుకు అదే విధంగా పట్టుబట్టట్లేదు? ఇప్పుడు కూడా మీరు ఈ విభజన హామీలు నెరవేరుస్తామని మీరు హామీ ఇస్తానని నేను ప్రమాణ స్వీకారం చేస్తానని అడగచ్చు కదా మోడీని. సో కనీసం అందులో ఏవో కొన్ని హామీలు నెరవేర్చడానికి హామీ ఇవ్వమని అడగచ్చు కదా. సో ఏమీ జరిగినట్టు కనబడలేదు. ఒక పక్కేమో మనం 2 మంత్రి పదవులు ఇచ్చారు తెలుగుదేశానికి. ఆ రెండిట్లో కూడా వేస్ట్ ఇవి. అది సివిల్ ఏవియేషన్ దేనికి పనికిరాదు. ఇది అంటే పవర్స్లు ఏమీ లేవు దాంట్లో. మన ఆంధ్రప్రదేశ్కి చేసేది కూడా ఏం లేవు. మనకున్న పోర్ట్లే అంతంత మాత్రం ఎయిర్పోర్ట్లు, దాంట్లో వీళ్ళు డెవలప్ చేసేది కూడా ఏం లేదు. సో ఇటువంటి ఒక పనికిమాలిది ఏదో ఇచ్చాం మంత్రులు అంటే మంత్రులు అన్నట్టుగా ఉంది తప్ప దానికి ఏమీ ఒరిగిందేం లేదు. ఇక్కడ చూసాం మనం, కిషన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నాడు, తెలంగాణకి ఏం చేశాడు ఆయన. సో ఇవంతా ఏంటంటే కీలకమైన శాఖలన్నీ కూడా వాళ్ళ చేతిలోనే పెట్టుకున్నారు. దాదాపు మొత్తం క్యాబినెట్లో ఉన్న ప్రధానమైన శాఖలంతా కూడా వాళ్ళే పెట్టుకున్నారు. గతంలో ఎవరికి ఇచ్చారో వాళ్ళకే కూడా ఇచ్చారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, తర్వాత నిర్మలా సీతారామన్, గడ్కరీ, పీయూష్ గోయల్, వీళ్ళ అందరికీ, అశ్విని, వీళ్ళందరికీ అదే శాఖలు ఇచ్చేశారు మళ్ళీ, ఎక్కడ తేడా లేకుండా.
అంటే క్లియర్గా సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతున్నట్టే ఉంది తప్ప, అంటే బీజేపీ డామినేటెడ్ గవర్నమెంట్ లాగానే ఉంది తప్ప ఎన్డీఏ గవర్నమెంట్ లాగా లేదు అది క్లియర్గా. సో మరి చంద్రబాబు ఎందుకు, సరే మోడీ అంటే ఓకే, వాళ్ళకి అలవాటైన పద్ధతి అది. మోడీ ఏంటంటే ఈవెన్ బీజేపీని కూడా ఆయన ఎప్పుడూ ఒక పార్టీకి కన్సిడర్ చేయలేదు. తను మోడీ గ్యారంటీ, మోడీ 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 అనేదే తీసుకెళ్ళాడు. ఎక్కడ మాట్లాడినా నేను అనేది మాట్లాడాడు. కాకపోతే ఇప్పుడు ఆయన కొంత అవసరం కాబట్టి ఆయన తగ్గి వీళ్ళందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం, వీళ్ళందరినీ కూడా కలుపుకోవడం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడం. సో మాటల్లో చేంజ్ వచ్చింది తప్ప చేతల్లో చేంజ్ ఏం రాలేదు మోడీ విషయంలో. ఇదే మనకి నేషనల్ హిందీ మీడియా అంతా కూడా ఇదే కోడేకి వస్తుంది. నాయుడు అండ్ నితీష్ వీళ్ళిద్దరూ ఘోరంగా జనాల్ని మోసగించారు, ఇది ఘోరమైన అవమానకరమైన మంత్రివర్గం అనేది కూడా హిందీ మీడియా విపరీతంగా చేస్తుంది. ఇవాళ నేను మొత్తం మీడియా అంతా కూడా నేషనల్ మీడియా మోడీ చేతిలో ఉండొచ్చు, అదానీ అంబానీల చేతిలోనే ఉంది. దాదాపు 60 రకాల మీడియా సంస్థలు అంబానీ దగ్గర ఉంటే మిగతావి అదానీ దగ్గర ఉన్నాయి. కానీ వీళ్ళ చేతిలో లేని ఒక ఇండిపెండెంట్ మీడియా చాలా బలంగా ఉంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ హిందీలో చాలా బలంగా ఉన్నాయి. రవీష్ కుమార్ లాంటి వాళ్ళు, అభిషేక్ శర్మ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నితీష్ అండ్ నాయుడు వీళ్ళిద్దరు లేకపోతే గవర్నమెంట్ లేదు, కానీ వీళ్ళిద్దరికి ఏమీ విధించట్లేదని. సో ఇప్పుడు కనీసం ప్రత్యేక హోదా ఇస్తే మనకిస్తే వాళ్ళు అడుగుతారు, లేకపోతే ఇంకొకరు అడుగుతారు అనుకొని సరే దాన్ని ఆపారు అనుకోండి. కనీసం ఒక బుందేల్ఖండ్ ప్యాకేజ్ లాంటిది ఒక ప్యాకేజ్ ఇస్తామని, పారిశ్రామిక రాయితీలు ఇస్తామని, పోలవరాన్ని ఇక్కడ కంప్లీట్ చేస్తామని, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని, విశాఖ చెన్నై కారిడార్ పెట్రో కారిడార్ ఏర్పాటు చేస్తామని, వైజాగ్లో మెట్రో ఇది చేస్తామని, బుల్లెట్ ట్రైన్ ఇస్తామని, పారిశ్రామిక రాయితీలు ఇస్తామని, ఇలాంటివి అనేకం. ఇవన్నీ కూడా మన విభజన పునర్వ్యవస్థీకరణ చట్టం అంటారు దాన్ని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. ఆ చట్టంలో ఉన్నవి అవి కూడా ఇస్తానని చెప్పడానికి కూడా 10 ఏళ్ల తర్వాత కూడా ఆయనకి మాట రాలేదు. గతంలో అప్పుడు కూడా వచ్చినప్పుడు అమరావతి దీనికి వచ్చినప్పుడు మట్టి నీళ్ళు ఇచ్చిపోయాడు, ఈసారి మట్టి నీళ్ళు కూడా గాలి ఇచ్చిపోయాడు అని చెప్పి చెప్తున్నారు. చేతులు పోయాడు, అన్నదమ్ముల చిరంజీవి పవన్ కళ్యాణ్ చేతులు ఇద్దరు పట్టుకొని చేయడం, ఈ డ్రామాటిక్స్ ప్లే చేసిపోయాడు తప్ప మోడీ నిజానికి అవేవి అవసరం లేదు జనాలకి, ప్రజలకి అవేమి అవసరం. సో ప్రజలకు అవసరం ఏంటంటే ఈ రాష్ట్రం దగా పడింది. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడడం వల్ల, హైదరాబాద్ పోవడం వల్ల హైదరాబాద్లో 40% రెవెన్యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నుంచి వచ్చేది. ఇప్పుడు ఒకసారి హైదరాబాద్ పోయేసరికి ఈ 45లో మనకి మ్యాక్సిమం మనకు వచ్చేది అంతా పోయింది కదా. ఎందుకంటే అక్కడ సంస్థలు, అక్కడ కంపెనీలు అన్నీ ఉంటాయి, కానీ రిజిస్టర్డ్ ఆఫీసులు ఇక్కడ ఉంటాయి, అందుకని ట్యాక్సులు ఇక్కడ కడతారు. అట్లాగే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ 60% ఇన్కమ్ అక్కడ నుంచి వస్తుంది, కానీ మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది. సో వాళ్ళందరూ ట్యాక్సులు ఇక్కడ కడుతుంటారు. సో ఈ రకంగా హైదరాబాద్ కోల్పోవడం వల్ల అక్కడ జరిగిన నష్టం ఏదైతే ఉందో దానికి పునర్వ్యవస్థీకరణ చట్టంలో, దాన్నే విభజన చట్టం అంటారు, ఈ చట్టంలో నీట్గా అన్ని పొందుపరిచారు ఏమేమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని. దాన్ని మోడీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏమీ పట్టించుకోలేదు. చంద్రబాబు ఉన్న 5 ఏళ్లలో చంద్రబాబు సాధించలేకపోయాడు, జగన్ ఉన్నప్పుడు జగన్ సాధించలేకపోయాడు. నిజానికి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష కూడా చేశారు దీని మీద, అప్పుడు ఆ తర్వాత వదిలేశారు. మొన్నటి వరకు జగన్ విమర్శించారు, వీళ్ళేమీ తీసుకురాలేదు, జగన్ లొంగిపోయాడు, కేసులు ఉన్నాయి కాబట్టి. మరి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు, చంద్రబాబు ఎందుకు గట్టిగా ఫైట్ చేయట్లేదు? ఆ డిమాండ్లు ఇచ్చినాకనే ఆ డిమాండ్లు మీరు హామీలు ఇచ్చినాకనే నేను ప్రభుత్వంలో చేరతానని ఎందుకు చెప్పకూడదు? చెప్పుంటే ఈరోజు హీరో అయ్యేవాడు దేశవ్యాప్తంగా చంద్రబాబు. ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టుకోదలుచుకోలేదు అనేది వచ్చుండేది, మోడీ కూడా దిగి వచ్చుండేవాడు. సో కనీసం ఇప్పుడు ఆయన ఎంతో చాకచక్యంగా పురంధేశ్వరికి స్పీకర్ పదవి ఇప్పించడానికి రకరకాల వ్యూహాలు వేశాడని చెప్తున్నారు. మరి అదే వ్యూహాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎందుకు వేయలేకపోయాడు? సో దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళేమో చంద్రబాబు అట్లా బ్లాక్మెయిలింగ్ క్యారెక్టర్ కాదు, ఆయన మెల్లగా చేస్తాడు అని సర్దు చెప్తున్నారు. సో ఇక్కడ బ్లాక్మెయిల్ ఏముంటుంది? మన 10 ఏళ్ళుగా అమలు చేయని ప్రయోజనాలను అమలు చేయమని అడగడం బ్లాక్మెయిల్ ఎట్లా అవుతుంది? అమలు చేయమనే కదా అడుగుతున్నారు, అది హామీ ఇవ్వమని అడుగుతున్నారు. సో ఈ హామీ ఇస్తున్నా కనీసం బైండ్ ఓవర్ అయితే ఒక టైం లైన్ పెట్టుకొని
చేయొచ్చు. ఇప్పుడు అన్నీ ఏమో గుజరాత్కి తీసుకెళ్ళిపోతున్నారు, బాంబే ఆ చుట్టుపక్కల అక్కడ చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే మొత్తం ఇస్తున్నారు తప్ప ముఖ్యంగా సౌత్కి చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది. దీనైనా చంద్రబాబు చేస్తాడేమో అని ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆశిస్తున్నారు. స్టాలిన్ ఓపెన్గానే అన్నాడు, మీరు మన సౌత్ రాష్ట్రాల కోసం మీరు చేస్తారని నమ్ముతున్నాం సార్ అన్నాడు. ఇది మరి చంద్రబాబు ఏమో ఇటు ఆంధ్ర ప్రజల్ని నిరాశలోకి తీసుకెళ్తున్నాడు, ఇటు సౌత్ ఇండియా రాష్ట్రాలను కూడా నిరాశలోకి తీసుకెళ్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.